ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈరోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణులు, అదేవిధంగా ఆగమ ఖగోళ గణిత శాస్త్రానికి సంబంధించిన పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురు. నమస్కారం. గురుగారు, మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయ వ్యయాలు, అదేవిధంగా రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం అనేక పరిణామాలు, అనేక మార్పులు, అనుమానాలు, అవమానాలు కలిగిన నామ సంవత్సరం అంటే శ్రీ పరాభవనామ సంవత్సరం అంటారు. శ్రీ పరాభవనామ సంవత్సరం అన్ని విషయాలు ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీనరాశి రాస్యాధిపతి గురువు. అంటే మీనరాశి వాళ్ళకి ఏమిటంటే తొందరపాటు ఎక్కువగా ఉంటుంది సహజంగా. అంటే తొందరగా ఉండటం, ఆవేశపడటం ఒకటి, అప్పుడప్పుడు స్మూత్గా ఉండటం, అప్పుడప్పుడు కోపం అనేది బాగా పెరగటం ఒకటి, గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉన్నది మీనరాశి వాళ్ళకి. అంటే పరంగా ఉండే రాశి ఏమిటంటే మీనరాశి. ధనుసు రాశి ఒకటి, మీనరాశి ఒకటి. అయితే మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ముందు ముఖ్యంగా చూస్తే, సహజంగా ఈ మీనరాశి పరంగా అంటే ఆధ్యాత్మిక భావనలు, తర్వాత చేయాల్సిన పనులలో వాటిల్లో కూడా కొన్ని విషయాల్లో కొంత లేట్ జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ లేట్ చేసే అవకాశాలు, జ్ఞానం అనేది ఎక్కువగా పెంపొందించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులో పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళు కానీ, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళందరూ కూడా మీనరాశి అవుతారు. మీనరాశి వాళ్ళలో ముఖ్యంగా చూసుకునేటట్టయితే ది, దు, శా, అంటే దు, శా, జు, ధ అనే అక్షరాలు, అలానే దేదో చాచి అనే అక్షరాల వాళ్ళందరూ కూడా రేవతి నక్షత్రం అయితే దేదో చాచి అంటారు. దూసంజాడ అంటేనేమో ఉత్తరాభాద్ర నక్షత్రం, ది అంటేనేమో పూర్వభాద్ర నక్షత్రం అనుకోండి. అయితే ఆదాయం అనేది 14 ఉంటుంది, ఖర్చు అనేది 11 ఉంటుంది. అలానే గౌరవం 7 ఉంటుంది, అవమానం 2 ఉంటుంది. అంటే ఆదాయం బాగుంటుంది, గౌరవ మర్యాదలు కూడా బాగానే ఉంటాయి. గౌరవ మర్యాదలు ఆదాయం విషయంలో చాలా అనుకూలమైన రిజల్ట్స్ వచ్చే బాగా ఎక్కువగా ఉన్నాయి. అంటే 14 ఇన్కమ్, అవుట్ గోయింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. అంటే 11 అని అర్థం. అంటే 3 అంటే 14 - 11 3 మిగులుతుండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే గౌరవ మర్యాదలు కూడా మంచి లీడ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టోటల్గా వీళ్ళకి బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు, ఎక్కువ పర్సెంట్. అయితే గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయో చూసుకోవాలి. జూన్ 2 వరకు గురువు చతుర్థ స్థానంలో ఉండటం, అంటే రాస్యాధిపతి దశమాధిపతి అయిన గురువు చతుర్థ స్థానంలో జూన్ 2 వరకు ఉంటాడు. జూన్ 2 వరకు అనుకూలంగా ఉండదు, డబ్బుల పరంగా ఖర్చు అవుతుంటాయి. బ్యాంకు రుణాలు రావటం ఒకటి, లోన్లు తీసుకునే అవకాశాలు, అప్పులు తీర్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రుణ బాధలు తగ్గించుకుంటారు. అలానే జూన్ 2 తర్వాత గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తారు అక్టోబర్ 31 వరకు. అప్పుడు 5వ స్థానంలో గురువు ఉండటం వల్ల ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి. అంటే సంతానం లేకపోవటం, సంతానం లేకపోయే వ్యక్తులందరికీ కూడా ఈ సంవత్సరం సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే పిల్లలు అమ్మాయో అబ్బాయో కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సంతానం సంపత్ప్రదం అంటారు. గుడ్ న్యూస్. అంటే పాత రోజుల్లో ఎన్ని ఆస్తులు ఉన్నాయని అడిగేవాళ్ళు కాదు, ఎంతమంది పిల్లలు, పిల్లలే సంపద అంటారు. అందువల్లే మనకి ఉగాది పంచాంగ శ్రవణం అప్పుడు కూడా సంతానం సంపత్ప్రదం అంటారు. అంటే అదే శుభకరణం అని అర్థం. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంచిది అని అర్థం. ఇప్పుడు ఏంటంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంత కొట్టుకుంటున్నారని కూడా అంటారు. అందువల్ల సంతానం కంపల్సరీ అవసరం, నీడు. అసలు వివాహం చేసుకోవడానికి కారణమే, రీజనే సంతానమే. ఇక అంతకంటే ఇంకెక్కువ లేదు నిజం చెప్పాలంటే. అందువల్ల 5వ స్థానంలో గురువు ఉండటం వల్ల కర్కాటక రాశిలో జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మళ్ళీ అక్టోబర్ 31 నుంచి కొంచెం డబ్బులు ఖర్చు అవుతుంటాయి వాళ్ళకి. అంటే ఈ సంవత్సరం బంగారు ఆభరణాలు బాగా కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. వస్త్రాలు, కాస్మెటిక్ మీద పెట్టడం అవకాశం ఉంటుంది. అలానే హెల్త్ సంబంధించిన విషయాలు కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇబ్బందులు ఏం లేవు, కానీ కొద్ది హెల్త్ మీద, పాయింట్ ఆఫ్ హెల్త్ మీద కొంత కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకు కారణం అంటే జన్మంలోనే శని ఉన్నాడు. ఇంకా ఎల్నాటి శని యొక్క ప్రభావం అనేది ఉంది వీళ్ళకి. జూలై 25 దగ్గర నుంచి శని వక్రగతిలోకి వెళ్తాడు. అంటే జూలై 25 దగ్గర నుంచి కొద్దిగా బాగుంటుంది. అందువల్ల కొద్దిగా హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. వివాదాలకు దూరంగా ఉండాలి, ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండాలి. మనకి విల్ పవర్ ఉంది కదా, గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి. అలాంటి ఇబ్బందులు లేకుండా మనం లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే లైఫ్ని ఎలా లీడ్ చేసుకోవాలో అలా లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.
అలా రాహు యొక్క ఫలితం వల్ల కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కాకుండా విదేశాలకు వెళ్ళే అవకాశాలు, లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కేతు యొక్క బలం వల్ల అంటే డిసెంబర్ 7 వరకు కూడా కుంభరాశిలో రాహు సంచారం, తర్వాత మకరంలోకి వెళ్తాడు. డిసెంబర్ 7 తర్వాత బాగుంటుంది మీన రాశి వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు, అంటే దూర ప్రయాణాలు, అధిక ప్రయాణాలు చేయటం, ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంటుంది. అంటే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కేతు యొక్క బలాన్ని చూస్తే డిసెంబర్ 7 వరకు కేతు మళ్ళీ బాగుంటాడు, వీళ్ళకి షష్టమంలో ఉంటాడు. శత్రువులు మిత్రులుగా కావటం, అందరూ వీళ్ళ వైపు ఉండటం, ఒకటి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఇక్కడ. శుక్రుడు యొక్క బలం వల్ల వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంటే వాళ్ళ యొక్క పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కానీ, వాళ్ళ యొక్క చదువులు కానీ, ఎడ్యుకేషన్ పరంగా ముందు వెళ్ళే అవకాశాలు, సాఫ్ట్వేర్ రంగం వాళ్ళు కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, టీచర్లకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, ప్రొఫెసర్లకు కానీ, డీన్ కానీ, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొని డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బుధుడు వల్ల వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. రైతులకు కూడా మంచి పంటలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే కొన్ని ముఖ్యమైన విషయాలకు మనం వెళ్తే, ఇక్కడ అర్ధలాభం తదైశ్వర్యం అన్నారు, అలానే స్వకర్మం రతిహర్షితం అన్నారు, సదా స్వజన సౌఖ్యం. అంటే పంచమ స్థానంలో గురువు ఉండటం వల్ల గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని అర్థం. గతంలో ఉద్యోగం లేక ఇబ్బంది పడటం ఒకటి, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ ఉన్నవాళ్ళు ఈ సంవత్సరంలో ఆర్థిక పరంగా పుంజుకుంటారు. సంఘమునందు కీర్తి ప్రతిష్టలు, చాలా కాలం నుంచి నిలిచిపోయిన పనులు నెరవేరటం, ధనలాభం, వృత్తి ఉద్యోగాల యందు అభివృద్ధి, మిత్రుల వల్ల లాభం, వివాహం కాని వారికి వివాహం జరగటం ఒకటి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభించటం మొదలగు శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎలినాటి శని యొక్క దోషం వల్ల కూడా అప్పుడప్పుడు కొన్ని సమస్యలు, అనారోగ్య సూచనలు, ఉద్యోగులు అధికారుల యొక్క సహాయ సహకారం లభించడం, ఉద్యోగమునందు అభివృద్ధి కోరుకున్న స్థలంలో బదిలీలకు కావటం, ట్రాన్స్ఫర్ అవుతారు. వాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఇష్టమైన ప్రదేశానికి ప్లేస్కి ట్రాన్స్ఫర్ కావటం ఒకటి, ప్రమోషన్లు, ధనలాభం, కీర్తి ప్రతిష్టలు పెరగటం, తోటి ఉద్యోగుల యందు గౌరవం, సాఫ్ట్వేర్ ఎంప్లాయీలకి విదేశీ ప్రయాణాలు అనుకూలించటం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అన్ని రకాల ఉద్యోగాలకి ఉద్యోగస్తులందరికీ కూడా అనువైన కాలం అని చెప్పుకోవచ్చు. వ్యాపారులకు అనుకూలమైన కాలం, వ్యాపారాభివృద్ధి, కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయటం, ఇసుక వ్యాపారము, నూనె, కలప, సిమెంటు వీళ్ళందరికీ అనుకూలంగా ఉంటాం. కిరాణా, ఫ్యాన్సీ, మెడికలు, పుస్తకాలు, ఎరువులు, కెమికల్స్ వాళ్ళకు కూడా అధిక లాభాలు ఉండటం, అలానే రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగుంటుంది. అలానే జూన్ తర్వాత అంతా కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్పేర్ పార్ట్లు, ఆటోమొబైల్ వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటాం. అలానే రైతులకు కూడా, వ్యవసాయదారులకు కూడా పంటలు కలిసి రావటం, రుణాలు తీర్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాజకీయ నాయకులకు అన్ని విధాలు అనుకూలమైన కాలం, పార్టీ మార్పులు, అలానే స్నేహితుల వల్ల లాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుటుంబ సౌఖ్యం, అలానే సినిమా యాక్టర్ల, కళాకారులకు కూడా అభివృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే టోటల్గా మీనరాశి వారికి ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు. దాదాపు 85 మార్క్స్ అనేది వేయచ్చు ఎగ్జామ్ అవుట్ ఆఫ్ 100కి. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడటం అదొక్కటే మెయిన్. కుజుడు వల్ల కొంత వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలా ఆ 2 విషయాలు, మిగతా అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగానే కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. మరి మీనరాశి వాళ్ళకి పరిహారాలు ఏంటి? విష్ణు సహస్రనామ పాలన చేసుకోవాలి. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవడంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు తొలగిపోతాయి. అలానే ఇంకా డెవలప్మెంట్ కావటానికి యక్షాయ, కుబేరాయ, వైశ్రవణాయ, ధనధాన్యాధిపతే ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని, అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదువుకోవటం అంటే, మంగళవారం రోజున ఉపవాసం చేయటం చాలా మంచిది. ఏదన్నా ఒక సోమవారం రోజున ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైలం, కాశీ, శివుడి యొక్క దర్శనాన్ని చేయటం చాలా మంచిది. ఇంట్లో వీరైతే ఈ పరాభవ నామ సంవత్సరంలో ఎప్పుడు గ్యాప్ దొరికినా కూడా ఓం నమః శివాయ పంచాక్షర చేసుకోవడం చాలా మంచిది. దానివల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మీనరాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.